జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీ సరస్వతి నగర్ లో కొలువై ఉన్న శ్రీ సరస్వతి దేవి ఆలయంలో మంగళవారం రోజున మూల నక్షత్రం సందర్భంలో ఆలయంలో ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి తదుపరి అమ్మవారి హోమం నిర్వహించారు. అమ్మవారి హోమం అనంతరం విచ్చేసినటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. ఓం గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి దేవే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఆలయం ఇందిరమ్మ అర్బన్ కాలనీలో 2014 జూన్ 24న ప్రారంభమైంది. ఈ గుడి అధ్యక్షుడు ఎక్స్ఎమ్మెల్సీ గారైన బండారి కమలాకర్రావు గారు, కార్యనిర్వాహక కార్యదర్శి బండారి వేణుగోపాలరావు గారు అధ్యక్షతన కార్యవర్గ సభ్యుల తోటి ఈ ఆలయము అభివృద్ధి చెందుతున్నది. అలా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాలు, అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కావున భక్తులు ఈ ఆలయముకు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని మనవి. ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా విశేషంగా వచ్చినటువంటి భక్తులందరికీ మా యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున అందరికీ నమస్కారములు. ఆలయ అభివృద్ధి కోసం మేమందరం వచ్చినటువంటి భక్తులందరూ కూడా పాటుపడి మీ యొక్క అమూల్యమైనటువంటి కానుకలు కానీ లేదంటే మీ చేతనైనంత భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మా గుడి యొక్క అభివృద్ధికి పాటుపడలేరని ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గ్రామంలో ఉన్న సరస్వతి ఆలయం దాదాపుగా 11 సంవత్సరాలు కావస్తుంది. దీని ఆలయ అభివృద్ధి కోసం అందరి తోడ్పాటు అవసరం ఉంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో దర్శనాలు చేసుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రస్తుతం సరస్వతి ఆలయంలో బాసర తర్వాత మనదే అక్షరాభ్యాసంలో ఉన్నందున అక్కడికి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకోవాల్సిందిగా కోరనైనది. ప్రతి నెల మూల నక్షత్రం రోజున అమ్మవారికి హోమము మరియు విశేషమైన పూజలు జరిపించి పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాస వేడుకలు కూడా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాల్లో ఎవరైనా ధన రూపేణ వస్తు రూపేణ సమర్పించుకోవాలని అంటే ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కూడా మాకు తెలిపారు. దినాభివృద్ధిగా చెందుతున్న ఈ సరస్వతి దేవి ఆలయానికి దాతలు సహకరించి టెంపుల్ని అభివృద్ధి చెందవలసిందిగా కోరుతున్నారు.